ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారు మనకి కేరళ నుంచి వచ్చారు. కేరళ పద్ధతిలో అసలు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. స్వామి శరణం, శేషాస్త్ర శరణమయ్యప్ప. గురుగారు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు అంటూ ఉంటాయి. అది ఏంటంటే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా కూడా తగ్గవు వాళ్ళకి. అలానే ఎన్ని పరిహారాలు చేసినా కొంతమందికి అనేది ఆ పరిహారం చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే మంచిది గురుగారు? అసలు ఈ మధ్యలో మొత్తం ఆరోగ్య సమస్యలు అందరు కూడా అనారోగ్యంతో అందరి ఇబ్బంది పడడమే. ఏదో ఒక అనారోగ్యం రావడం, దీర్ఘకాల అనారోగ్యం వచ్చి అసలు తగ్గకుండా ఇబ్బంది పడడం. ఎన్నో పరిహారాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఎన్ని ప్రతిరోజు కూడా అది ఒక టైం టేబుల్ టాబ్లెట్స్ గురించి పెట్టుకోవడం అయిపోతుంది. ఏ సమయం సరే వేసుకొని వాళ్ళంతా వాళ్ళు టాబ్లెట్ వేసుకొని స్థితిలో ప్రాబ్లం లేదు. మొత్తం బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బెడ్ మీద దిగలేకుండా ప్రతి నిత్యము అసలు ఎన్నో రోజుల నుండి కూడా బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎన్ని పరిహారాలు చేసినా తగ్గదు. అలాంటి వాళ్ళకు చక్కటి రెమెడీ చెప్తాను, చేసుకోండి. హ్యాపీగా అతి తొందరగా క్యూర్ అవుతారు అనమాట. దీంట్లో సంబంధించింది అనారోగ్య సమస్య ఏదైనా దుష్టగ్రహ ప్రాబ్లమ్ ఎంటర్ అవుతుంది. అర్థం చేసుకోండి. మనకైనా చెడు కానీ నైరుదృష్టి పరంగా కానీ నెగిటివ్ ఫోర్స్ ద్వారా మనకు అనారోగ్యం ఏదో వచ్చేది. నెగిటివ్ ద్వారానే మనకు అనారోగ్యం ఏదో సిస్టమ్. మన చూడు బయటికి వెళ్ళి రాగానే మనకి నెత్తిన వస్తుంది, దిష్టి తాకినట్టు. అలానే నెగిటివ్ వచ్చింది కాబట్టి మన బాడీలకు హెడేక్, మన అది లోపల తీసుకోలేకపోతుంది. నెగిటివ్ లోపల ఎంటర్ కాగానే బాడీ తీసుకోలేక మన హెడేక్ రావడం, ఇంకో రకం అలసిపోవడం, కింద రావడం, నెగిటివ్ మొత్తం. దాన్ని ఏం చేస్తాము, మా పెద్దవాళ్ళు ఇంటికి రాగానే కొంచెం ఉప్పు దిష్టి తీయడం, ఎండి మిరపకాయలు ఉప్పు ఇటు కానీ నెగిటివ్ పోగానే మనం యాక్టివ్ అయిపోతాం అన్నమాట మంచిగా. లేకపోతే వామిటింగ్స్ రావడం, అది లోపల పోగానే ఏదో విధంగా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అదే తినేటప్పుడు ఎవరు చూసినా అందరూ దిష్టి తాకింది అట్లా ఉంటారు కదా. అలా దిష్టి తాకడం వల్ల కానీ అలా మనకి ఎలా వస్తుందో అలా దానికన్నా మించి ఏదైనా నెగిటివ్ ఫోర్స్ వస్తే మనకు అనారోగ్యం ప్రాబ్లం వచ్చేస్తుంది. దుష్టగ్రహ ప్రాబ్లం వస్తే అనారోగ్య ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం వెళుతున్న దారిలో ఏమైనా చెడు గ్రహాలు మనం ఎంటర్ అయితే మనకు అనారోగ్యం ప్రాబ్లం వచ్చేస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఏమైనా చేస్తే అనారోగ్యం ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఏదో ఒకటి నకారాత్మక శక్తులతోటి ఎవరైనా ప్రయోగం చేసినా మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. ఇవన్నీ అక్రమ శక్తులు కానీ దుష్టగ్రహాలు కానీ ఏవైనా ఎవరైనా చేతబడి గీతబడి ఏవి జరిగినా మనకు అనారోగ్యపరంగా మనకు ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా అనారోగ్యం ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో దీర్ఘకాల రోగం వచ్చేసింది, ఏదో విధంగా ప్రాబ్లం పడుతున్నాం, అసలు తగ్గడం లేదు, హాస్పిటల్ తిరుగుతున్నాం అని కూడా తగ్గలేదు. ఏ పరిహారం చేస్తే అలాగే బయటపడతామని చెప్తాను అన్నమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఇది వారికి చేసుకోకూడదు. ఎవరైనా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వారికి చేసుకోకూడదు, ఇంకోటి చేయాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒకరు బయట వాళ్ళు వచ్చి చేయొచ్చు, ఎవరైనా సరే చేయొచ్చు. దాన్ని ఏం చేయాలంటే ఇంటికి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకోవాలి. పరిహారం చెప్తున్నాయండి. ఇంటికి వచ్చేటప్పుడు కొబ్బరికాయ ఎవరితోటైనా కొబ్బరికాయ తెప్పించుకోండి. అంటే కొబ్బరికాయ పీచుతో ఉన్నది తేవాలి. ఫస్ట్ పీచుతో ఉన్న కొబ్బరికాయ లోపలికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చినాక ఆ పీచు తీయాలి. ముందే తీయకూడదు, షాప్లో తీయకుండా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పీచుని మొత్తం తీసేసేయాలి. పీచుని మొత్తం అంటే జుట్టు ఉండాలి, జుట్టు కూడా తీయాలి కదా. మనం ఇలా కొబ్బరికాయ దేవుడు కొట్టేటప్పుడు ఎలా నీట్గా చేసుకుంటాము అలా మనము జుట్టు ఉంచుకొని మొత్తం పీచు అంతా తీసేసిన తర్వాత ఫస్ట్ అతను నిలబడ్డా పర్లేదు, పడుకున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. కొంతమంది ఓపిక ఉంటే రోగులు ఏమైనా ఓపిక ఉంటే అంటే వారికి అనారోగ్యం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఓపిక ఉంటేనేమో నిలబడచ్చు. ఓపిక లేదు మొత్తం పడిపోయినట్టు నా మంచి మీద సరే తీయండి వరకు. దాన్ని క్లాక్ వైజ్లో 7 times తిప్పాలి. ఆ కొబ్బరికాయని క్లాక్ వైజ్ 7 times తిప్పాలి. క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయ పట్టుకొని కింద పెట్టకూడదు, అలానే పెట్టుకోవాలి. మనకు బ్లాక్ కలర్ దారం ఉంటుంది కదా, సరే దారం ఏదైనా సరే తీసుకుని బ్లాక్ కలర్ ఉండాలి. ఆ బ్లాక్ కలర్ దారం మనం అతను ఎంత హైట్ ఉండో సరే ఎంత హైట్ ఉండో మన కాళ్ళ నుంచి నెత్తి దాకా ఒక సారి తీసేసుకోవాలి. బ్లాక్ అంటే ఎంత ఉందో కొలుసుకోవాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత దాన్ని 7 times చేయాలి. అంటే 7 వరుసలు అంటే దాన్ని ఒక వరుస తీసుకున్న తర్వాత 7 వరుసలు 7 times 7 వరుసలు తీసుకున్న తర్వాత ఆ 7 వరుసలు తీసుకున్న దారాన్ని ఇందులో కొబ్బరికాయకి చుట్టేయాలి. 7 వరుసలు తీసుకున్న దారాన్ని మనం కొబ్బరికాయకి చుట్టేసిన తర్వాత బ్లాక్ థ్రెడ్, మళ్ళీ ఏ థ్రెడ్ కూడా తీసుకోవాలి. అంటే మీరు దొడ్డుగా తీసుకుంటే మనం సన్నది తీసుకోండి. మన రీల్ దారాలు, బట్టలు కుట్టే దారాలు బ్లాక్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అది బాగుంటుంది. అయితే మనకు అదే 1 time తీసుకున్న తర్వాత అదే 7 times తీసుకొని 7 వరుసలు 7 వరుసలు అంటే 7 times అంటే 7 times తీసుకొని 7 వరుసలు అనమాట. మీరు ఒకసారి తీసుకొని 7 times కాదు, 7 సార్లు తీసుకోవాలన్నమాట. అట్లా
అది తీసేసుకొని దాన్ని 7 టైమ్స్ దాన్ని మొత్తం కొబ్బరికాయకి చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేసినాం క్లాక్ న్యూస్ తిప్పినాం కదా, సో యాంటీ క్లాక్ తిప్పాలి. ఆ దారం చుట్టిన తర్వాతకి మళ్ళీ యాంటీ క్లాక్ ఓకే మొత్తం 7 టైమ్స్ యాంటీ క్లాక్ తిప్పేసి దీన్ని తీసుకెళ్ళి బయట కొంచెం 3 దారులు వెళ్ళేసి దాన్ని గట్టిగా పలగొట్టేసేయాలి. ఎవరైనా వారు అంటే కింద పడేసి పలిగిపోతుంది. పలిగిపోవడం మళ్ళీ పలిగిందా లేదా ఇంకా తిరిగి చూడదు, ఇక స్పీడ్గా కొట్టేసేయండి. తిరిగి ఇంటికి మళ్ళీ తిరిగి మరి చూడకుండా వచ్చేసి ఇంటికి. అట్లా వచ్చేసి ఇంట్లో వచ్చినాక ఎవరైతే కొట్టేసి వచ్చారో వాళ్ళు కాలు చేతులు కడుక్కోవడం, ఫ్రెష్ కావడం. ఎవరైతే అనారోగ్య ప్రాబ్లం ఉన్నో వారు కూడా తీసేసిన తర్వాత మొహం కడుక్కోవడం, ఫ్రెష్ కావడం అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో ధూపం గిటామా ఏమైనా వేసుకోండి. వేసుకుంటే మనకు కొంచెం ఉంటుంది. అంటే ఏ వారం చేస్తే మంచిదండి? ఎక్కువగా మంగళవారం చేస్తారు ఇలాంటి ఏమన్నా, ఆదివారం చేస్తారు. ఏ రోజు చేస్తే బాగుంటుంది అని అడిగారు మీరు. దీన్ని యాక్చువల్ అమావాస్య రోజు చేస్తే బాగుంటుంది. అమావాస్య రోజు కుదరకపోతే ఆదివారం చేయండి. అమావాస్య రోజు ముఖ్యము, ఆ రోజు వీలు కాకపోతే ఆదివారం. ఇది మాత్రం సంధ్యా సమయంలో నుంచి రాత్రి టైంలో 7 గంటల తర్వాతనే చేయాలి, బిఫోర్ చేయకూడదు. ఆదివారం అని చేయాలి, లేదంటే అమావాస్య రోజున చేయాలి. అమావాస్య రోజు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి సండే. సండే రోజు మళ్ళీ పౌర్ణమి వస్తే చేయకూడదు. సండే రోజు పౌర్ణమి ఉందని చేయకూడదు. అమావాస్య లేకపోతే సండే మాత్రం పౌర్ణమి వస్తే చేయకూడదు. ఇది 2 చూసుకోండి. తర్వాత ఏంటంటే పలగడం ముఖ్యం. లేదు పలగొట్టడం, పలిగిందా లేదు మనం తిరిగి చూడకండి, పలిగేటట్టు చేయండి. ఇంటికి వచ్చేసి మీరు ఫ్రెష్ అయిపోవడం. ఎవరైతే అనారోగ్య ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా మనకి వాటర్తో చేయడం. ధూపం, ఇంట్లోనే ధూపం ఉంటుంది, ఆ ధూపం వేసేసుకొని చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. అనారోగ్యం ఇలా చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా మారిపోతారు. మనం ఎన్నో నకారాత్మక శక్తులు కానీ, దుష్టక ప్రాబ్లం కానీ, దిష్టి దోషాల వల్ల ఏం జరిగిందో ఇవన్నీ కూడా మొత్తం పోయి హ్యాపీగా ఉంటారు. అసలు మనకు మీరు మెల్లిమెల్లి చేస్తుండండి, మా టాబ్లెట్స్ ఇటు అన్నీ తగ్గిపోతుంటాయి. అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మంచిగా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. మెల్లిమెల్ల అన్ని విధాలు బాగుంటుంది. ఎవరికైనా సరే చేయొచ్చు. ఇది ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎలా సరే అనారోగ్యం ప్రాబ్లం అయిందంటే చిన్నపిల్లలకు కూడా అదే నుంచి ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లైనా చేయొచ్చు, పెద్దవాళ్ళని చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. వాళ్ళకు అనారోగ్యం ప్రాబ్లం వచ్చిందంటే దీర్ఘకాలంగా తగ్గడం లేదు, ఇబ్బంది పడుతున్నట్టు చేయండి. అతి మంచి ఫలితం ఉంటుంది. అతి శీఘ్రంగా మనకు రిజల్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇది చాలా పద్ధతి ప్రకారంగా చాలా బాగుంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. సాంశనమ్మ, శరణమయ్యప్ప.